నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను, ఉగాది శుభాకాంక్షలు. సంతోషం అమ్మ. క్రోధినామ ముందుగానే చెప్పాలి కనుక ఖచ్చితంగా. ఖచ్చితంగా మనం ముందుగానే వారికి చెప్పుదాము. క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. అంతే. క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తోంది. మరి ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా? భయపడాల్సిన అవసరం లేదా? భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఉమ్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. మొత్తం అన్ని బాగున్నది. అవునా? కొన్ని అన్ని ఎలా బాగుంటాయి? కొన్ని బాగుంటాయి, కొన్ని కొన్ని బాగోవు కదా. బాగా లేవు. ఉమ్. ఒకటి బాగా లేదనుకుంటే మరొకటి బాగుంటుంది. అంటే ఏది రాశి అని కాదు, వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము. ఎందుకంటే గత 2 సంవత్సరాలు అవుతుంది గురువు మారక. మాక్సిమం గురువు సంవత్సరం మీద మారక 2 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరం మీద 8-10 నెలలు అయిందమ్మా. ఎందుకు ఎందువల్ల? అంటే ఇటు వక్రం వచ్చి ఒక 3 నెలలు ఉండిపోయింది. అదొకటి. ఉమ్. ఆ, ఉమ్. కనుక మాక్సిమం ఒక 1.5 ఇయర్ కు అబౌవ్ అయిందంటే ఈ 1.5 ఇయర్ లో ఎంతమంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్. రిలీఫ్ అంటే రైట్. అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము. దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం. తప్పకుండా రైట్, చెప్పండి. మనకు ఏప్రిల్ 9వ తారీఖు నాడు అమావాస్య అటు పిమ్మట క్రోధినామ సంవత్సరం మొదలవుతూ ఉన్నది కనుక అంత ఒక 10-15 రోజులు 20 రోజుల తర్వాతనే గురుగ్రహము ప్రజెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు. ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి. కరెక్ట్ గా కూడా మే 1 నుండి 2వ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు. అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 2nd వీక్ నుండే. కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఇక్కడ మేషానికి అంటే 2వ స్థానంలో ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం. ఇక శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు. శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు. కానీ వక్రం తిరిగేది ఉంది. మళ్ళీ వక్రం తిరిగేది ఉంది. అప్పుడు ధనస్సు రాశి వారికి మరలా మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి. ఎలాగో మకర రాశి వాళ్ళు ఏళ్ళనాటిసంలోనే ఉన్నారుగా. అయినా వక్ర చూప లేకపోతే వక్ర గతి కూడా ఉందా? సంపూర్ణ వక్ర దృష్టి మాత్రం. వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా వెనక్కి రాడు కానీ వక్రం. అప్పుడు ధనస్సు రాశి వారికి అదే విధంగా మకరానికి ఇక రాహుకేతువులు అంటే ఇప్పట్లో వారిని వారు కదిలేటువంటి పరిస్థితి లేదు. కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని గ్రహాలకు రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము. మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది. శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పట్లో శని భగవానుడు మారటం లేదు. కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి. అదనంగా గురువు మూలకంగా వీరికి ప్లస్లు జరిగేటువంటి ఉన్నవి, మైనస్లు జరిగేటువంటి ద్వాదశ రాశులకి కూడా. ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు. మిగతా గ్రహాల వాటి సంచారం ఎలా ఉంటుంది? సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల మారడము, చంద్రుడు ప్రతిరోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి. శుక్రుడు వచ్చేసి మనకు 18 to 22 డేస్ లోపే. కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు. 40 రోజులు 41 రోజులు అట్లా ఉంటాడు. ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి. బుధుడు కూడా అంతే. 20 to 30 డేస్ లోపే మారుతాడు. ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి. కానీ మెయిన్ ఏమిటంటే మనకి ఇవే. మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువును శని మాత్రమే. ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ లేదా ఒక హౌస్ కట్టుకోవాలన్నటువంటి ఆలోచన కానీ లేదా ఒక వివాహం కానీ విదేశీ ప్రయాణం కానీ ఇలాంటివి పర్మనెంట్ గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు. పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం. ఎగ్జాంపుల్, సూర్యుడు ఏమిటి? గొడవలకు కారకుడు. అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్కగా వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు.
ఇలా శుక్రుడే ఆ, ఈ కేతు. ఓకే అదే కేతు ఉండేటువంటి స్థానంలో మనకు కన్యలో కన్య. శుక్రుడు నీచబడుతూ ఉంటాడు. ఇక్కడ ఉన్నట్టయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు ఇట్లా అదొక 1 మంత్ పీరియడ్. కానీ ఇది ఏమిటంటే మనకు 1 Long ఇయర్ period. 1.5 ఇయర్ లాంగ్ పీరియడ్. లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు. సరే మరి మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దామండి. తప్పకుండా అమ్మా, మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ క్రోధినామ సంవత్సరం? తప్పకుండా అమ్మా. మేషరాశి వారికి సంబంధించి ఒకటే మాట చెప్పాలి అంటే గురుగ్రహము వీరికి ద్వితీయ స్థానానికి వచ్చేటువంటి సందర్భము, అంటే వీరి లగ్నం నుండి ద్వితీయ స్థానానికి వచ్చినటువంటి సందర్భం. శని గ్రహము వీరికి ఎలాగో కూడా లాభస్థానంలో 11వ స్థానంలో ఉండేటువంటి పరిస్థితి కనుక శని భగవానుడు ఆల్రెడీ వీరికి ప్లస్ ఇవ్వడం జరుగుతున్నది గత కొంతకాలంగా కూడా. కనుక ఇప్పుడు మీకు మేజర్గా ఏమిటంటే గురుగ్రహము మారుతున్నటువంటి సందర్భంలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. చాలా అద్భుతము అంటే మామూలు అద్భుతం కాదు, అఖండ రాజయోగం పట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది మేషరాశి వారికి. మీరు 100% రాసి పెట్టుకోవచ్చు, నో డౌట్. ఉద్యోగ రీత్యా కావచ్చును, ఒక వద్ద జాబు మానేసి మరొక వద్దకు వెళ్ళినా కూడా మీకు అక్కడ ఒక చక్కటి గుర్తింపు రావడం కానీ, మీ మీరు ఎవరైతే ఉన్నారో అక్కడ జాబ్ రిలేటెడ్ కానీ బిజినెస్ రిలేటెడ్ కానీ ఉండేటువంటి సందర్భంలో మీకు మిమ్మల్నే పొగడడం కానీ అద్భుతం అనేటువంటి విషయం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. అయితే రావాల్సిన ధనం కావచ్చును, ఇలాంటిది ఏదైనా కూడా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఒక గృహ నిర్మాణం కానీ అది ఎలాంటిదైనా కూడా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మరి ఒకసారి ఈ మేషరాశికి సంబంధించింది మనకు ఒకసారి పంచాంగంలో కూడా ఈ విషయం చూసుకుంటాం. ఆదాయం వచ్చేసి మేషరాశి వారికి 8, అదే విధంగా వ్యయము 14గా చూపించడం జరుగుతున్నది. ఇది ఆదాయము వ్యయము అనేటువంటిది ఏదున్నా కూడా ఇందులో ఉంది అని చెప్పి మీరు ఇదే అని చెప్పి నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మన కష్టము అంతే, ఒకటి గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ద్వితీయంలో గురువు 11వ ఇంట శని 12వ ఇంట్లో రాహు ఉండడం చేత అన్ని రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి శుభాలే అని చెప్పవచ్చును. ఇందాక కూడా అదే విషయం చెప్పి ఉన్నాను. కనుక ప్రతి విషయంలో కూడా ఇది ట్రాన్స్పోర్ట్ వారికి కావచ్చును, అదేవిధంగా ఎలాంటి వ్యాపారం చేసేటువంటి వారికి కూడా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చును. నూతన పెట్టుబడులు కానీ నూతన వ్యాపారాలు కానీ అదేవిధంగా గృహమందు వివాహాది శుభకార్యములు కానీ చక్కగా విందు భోజనాలు కావచ్చును. అదేవిధంగా ఏమైనా పాత బాకీలు ఉన్నవి రావటం లేదు అనేటువంటి సందర్భంలో అయినా కూడా అవి వచ్చేటువంటి పరిస్థితులు కావచ్చును. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి, ఈ యొక్క పరిచయాలతో మీరు ఇంకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కావచ్చును. ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, అదేవిధంగా నూతన వస్తువులు, వాహనాలు, గృహ నిర్మాణము, ప్రయాణ లాభములు, ఇంకా మధ్యవర్తి పరిష్కారాలు ఏవైనా ఉన్నా కూడా చక్కగా సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి. సిమెంటు, నూనె, ఇనుము వ్యాపారమందు విశేషించి లాభాలు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు పరిమితం అయ్యేటువంటి పరిస్థితి, అంటే ఎవరో టెంపరవరీగా ఉద్యోగం చేస్తూ ఉన్నామండి, మాకు ఇంకా పర్మనెంట్ అవ్వడం లేదు అనేటువంటి సందర్భంలో ఈ యొక్క 2024 క్రోధినామ సంవత్సరంలో మీకు తప్పకుండా కూడా ఆ యొక్క ఉద్యోగం పరిమితం అయ్యేటువంటి పరిస్థితి. వైద్య రంగంలో ఉండేటువంటి వారు కానీ న్యాయ రంగంలో ఉండేటువంటి వారికి కానీ అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. వృత్తికి మేలు చేయడం వలన మీరు వృత్తికి మేలు చేసేటువంటి పరిస్థితి, ఆ విధంగా మేలు చేసినటువంటి సందర్భంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడం కూడా గోచరిస్తున్నాయి. ఇంకా గృహమందు కొన్ని వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితి, ఆభరణాలు కావచ్చును, బంగారం కావచ్చును, కార్లు కావచ్చును, ఇలా ఇంకా ఎగుమతి దిగుమతి వ్యాపారులకు చక్కటి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. బ్యాంకు రుణాలు మీకు ఏవైనా హౌస్ రిలేటెడ్ కానీ ఇంకా ఏ రిలేటెడ్ అయినా కూడా బ్యాంకు రుణాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి బ్యాంకు రుణాలు వచ్చేటువంటి పరిస్థితి, చక్కగా మంచి వారితో స్నేహం చేసేటువంటి పరిస్థితి, మీ యొక్క గుడ్ విల్ పెరిగేటువంటి పరిస్థితి, ఇంకా మీ అవసరానికి ఏదో రకంగా డబ్బు అందేటువంటి పరిస్థితి, వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి, విందు వినోద కార్యక్రమాలకు సంబంధించినటువంటి దానిలో చక్కగా కూడా పార్టిసిపేట్ చేయడము, సందర్భానికి తగిన నిర్ణయాన్ని తీసుకోవడము అది మీకు అలవాటు. తీసుకునేటువంటి ఆ విధంగా తీసుకోవడం వలన రాబోయే ఆపదల నుండి మీకు మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చును. శ్రమకు మించిన అంటే మీరు ఎంతైతే కష్టపడుతున్నారో
కష్టపడేటువంటి దానికి చక్కటి ఫలితం దొరుకుతుంది అని చెప్పు పరిస్థితి. ఇలా 1, 2 అని కాదు. ఎందుకు అంటే ప్రతి దాంట్లో సంతానము లేదు అనేటువంటి వారికి సంతానం కావచ్చును, గృహము కావచ్చును, అదేవిధంగా రావాల్సిన ధనం కావచ్చును, ఆరోగ్యం కావచ్చును, అన్నదమ్ములతో చక్కటి సఖ్యత కావచ్చును, అదేవిధంగా ఏదైనా ఎక్కడైనా ల్యాండ్ తీసుకోవడం కావచ్చును, అబ్రాడ్ విదేశీ ప్రయాణం కావచ్చును, శత్రువులపై విజయం కావచ్చును, వివాహం కావచ్చును, ఇంకా ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చును. ఇలా తండ్రి తరపు ఉండేటువంటి ఆస్తులైనా ఇలా 1, 2 అనేటువంటి విషయం కాదు, అన్నింటా కూడా అద్భుతంగా ఉంది అని ఖచ్చితంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది మేషరాశి వారికి. కనుక ఎలాంటి పరిహారం అవసరం లేదు వీరికి. ఒకటే పరిహారము, గురువుల యందు భక్తితో ఉండండి. ఎందుకంటే శనిదికి ఏమిటి, ధర్మంగా ఉండండి. కనుక గురువుది శనిది, మీరు శనివారం ఫాస్టింగ్, గురువారం ఫాస్టింగ్ ఉండండి. తప్పకుండా కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది మేషరాశి వారికి. రైట్, చాలా చాలా సంతోషం. వాళ్ళు చాలా ఆనందపడేటటువంటి ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చు ఈ క్రోధినామ 100%. సంవత్సరం మేషరాశి వారికి. అద్భుతం, చాలా చాలా సంతోషం అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్తే. మహాదేవ్.